సువార్త అంటే ఏంటంటే బాగానండి, సువార్త అంటే గుడ్ న్యూస్. సువార్త అంటే నాకు దేవుడు ఒక శుభవార్త తెచ్చాడు. ఆ శుభవార్త ఏంటంటే మరణిస్తున్న నన్ను బతికించాడు. నన్ను బతికించాడు అనడానికి గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన నా కొరకు భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు శిష్యుని పిలుచుకున్నాడు, ఆ పిలుచుకున్న వారిని రక్షించుకున్నాడు. ఆ రక్షించిన తర్వాత వాళ్ళకి వెలుగుతో ఒక మాట ఇచ్చాడు, నేను త్వరలోనే వస్తున్నాను, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. ఆ తీసుకెళ్ళిపోతా అన్నాడు, త్వరగా వచ్చేస్తానన్నాడు కనుక, ఆ త్వరగా వస్తాడు కనుక ఇంకెందుకు ఇవన్నీ అని అమ్మేసుకున్నారు. ఆ అమ్మేసుకున్నవన్నీ చరస్త్రాస్తులు అమ్మితే ఈయన ఇంకా రాకపోయేసరికి దొంగ బాధలు పెరిగిపోయారు. ఆ దొంగ బాధలకి పుల్ స్టాప్ పెట్టడానికే సువార్తలు రాయడం స్టార్ట్ చేశారు. ఆ సువార్తలు రాసిన మొట్టమొదటి సువార్తికుడు చెప్పండి, మార్కు గారు. ఇలా ప్రారంభమైన సువార్తలు, ఆ ప్రారంభమైన సువార్తని లేదా క్రొత్త నిబంధనని పాత నిబంధనని ఖచ్చితంగా ప్రతిరోజు నువ్వు చెప్పండి చదువుకోవాలి. లోక సంబంధమైన పుస్తకాలు చదివి పాడైపోతారేమో కానీ బైబిల్ చదివి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు చెప్పండి. కేవలం బైబిల్లో ఒక వాక్యం బాగానండి, ఇలాంటి పేపర్ దొరికితే చదువుకుని మారిపోయిన భక్తులు ఉన్నారని మీరు నమ్మగలరా? అలా ఈదంటే వెళుతున్నప్పుడు కరపత్రం ఇస్తే కరపత్రం మీద ఒక రెఫరెన్స్ చదివి మారిపోయిన ఉన్నట్టు మీరు నమ్మగలరా? ఒక్కొక్క రెఫరెన్స్ వాళ్ళని మార్చేసింది. ఇన్ని రెఫరెన్స్లు, ఎంత జోగ్రఫీ, ఎంత హిస్టరీ, ప్రతి వారం మొదటి మెసేజ్ రెండో మెసేజ్ ఇన్ని మాట్లాడుతున్నా నీకు బైబిల్ చదవాలనిపించట్లేదంటే బాగా వినండి, నేనేమనాలి?